హాయ్ ఫ్రెండ్స్, పిక్సెల్ పిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వారం రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ విలేజెస్లో ఈ విధంగానే తయారు చేసుకుంటారు. ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్రని వేసుకోండి, స్పూన్ గసగసాలను కూడా వేసుకోండి, 4 లవంగాలు, 4 యాలకులు, చిన్నది చెక్క వేసుకోండి. మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోండి. మెత్తని పౌడర్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పాత్ర పెట్టుకుని పాత్ర బాగా హీట్ అయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి 1 బిర్యానీ ఆకును వేసుకోండి, 10 మిరియాలను వేసుకోండి. 10 మిరియాలు వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ప్లేస్లో సాజర్ని కూడా వేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఇవి బాగా చిటపట్లాడిన తర్వాత 2 పెద్దవి సన్నని ఉల్లిపాయల తరుగు కూడా ఇందులో వేసుకోండి. ఉల్లిపాయ తరుగు వేసిన తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి చికెన్ మొత్తాన్ని వేసుకోండి. ఇది నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్. ఇక్కడ 1 కిలో చికెన్ దాకా తీసుకుంటున్నాను. ఈ చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది గ్రేవీగా కూడా చాలా ఎక్కువ గ్రేవీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రోటీలోకి మరింత టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లోకి 2 టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు దాకా యాడ్ చేసుకోండి. కారం అనేది ఎవరిష్టానుసారంగా వాళ్ళు వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను. కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు కాబట్టి కారం అనేది ఎవరిష్టానుసారంగా వాళ్ళు వేసుకుని రుచికి సరిపడగా కల్లుప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయ్యేంత వరకు బాగా 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది గ్రేవీకి కండెస్టీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత దీన్ని బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఈ టైంలోనే ఉప్పు కారాలు అనేవి సరిపోనియో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. 5 నిమిషాల పాటు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఈ విధంగా 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లోకి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని మొత్తాన్ని వేసుకోండి. ఒకసారి మసాలా పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకి చికెన్ కర్రీ అనేది తయారైపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుందండి ఇది చికెన్ కర్రీ అనేది. ఇది రైస్లోకి అయితే మరింత టేస్టీగా ఉంటుంది, చపాతీ రోటీల్లోకి అయితే మరింత టేస్టీగా ఉంటుందండి. ఇది తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.